మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 12 బుధవారం రోజు మాఘ పౌర్ణమి రాబోతుంది. ఈ పౌర్ణమి సామాన్యమైనది కాదు, ఎంతో శక్తివంతమైనది, పవిత్రమైనది. మాఘమాసంలో స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మాఘ స్నానాలు చేస్తే పాపాలన్నీ కూడా పోతాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అలా మాఘమాసం అంతా స్నానం చేయలేని వారు ఒక్క మాఘ పౌర్ణమి రోజు దగ్గరలో ఉన్న నదుల్లో కానీ, చెరువులలో కానీ, బావి వద్ద కానీ ఉదయాన్నే స్నానం చేస్తే చాలు, మాసమంతా మాఘస్నానం చేసిన ఫలితం వచ్చేస్తుంది. అంతేకాదు, ఈరోజు సముద్ర స్నానం చేస్తే దీనికి 1000 రెట్ల ఎక్కువ ఫలితం వస్తుంది. అంత మహాశక్తి ఈ పౌర్ణమికి ఉంది. అందుకే దీనిని మహామాఘి అని అంటారు. కనుక ఈరోజు వీలు ఉంటే సముద్ర స్నానం చేయండి. లేదంటే మీకు దగ్గరలో ఉన్న నదుల్లో కానీ, చెరువుల వద్ద కానీ, బావుల వద్ద కానీ స్నానం చేయండి. సకల దరిద్రాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. అంతేకాదు, ఈ మాఘ పౌర్ణమి కుంభమేళా సమయంలో రావటం అదృష్టం. కనుక కుదిరిన వారు ఈరోజు కుంభమేళా స్నానం చేస్తే మరీ మంచిది. వీలైతే కుంభమేళా స్నానం చేయండి. కానీ తిప్పలు పడి ఎక్కడో కుంభమేళకు వెళ్ళవలసిన అవసరం లేదు. మన దగ్గరలో ఉన్న నదుల్లో స్నానం చేసినా సరిపోతుంది. అయితే ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి తిథి రోజున మీరు మర్చిపోకుండా గుమ్మానికి ఈ పువ్వు కడితే చాలు, జీవితాంతం మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మీకు కావలసినంత ధనం వస్తుంది. కష్టాలనేవి రాకుండా ఉంటాయి. సమస్యలు పోతాయి, బాధలు ఉండవు. ధనం దూసుకు వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. మీ సంపాదన పెరిగే మార్గాలు తెలుస్తాయి. ఈ పౌర్ణమి రోజు ఈ పువ్వును గుమ్మానికి కట్టడం వలన చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోతారు. అంత చక్కటి ఫలితాలు వస్తాయి. మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు గుమ్మానికి ఏ పువ్వును కట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకొక శుభవార్త ఏమిటి అంటే, ఈ వీడియో మధ్యలో మేము ఒక పదాన్ని కామెంట్ చేయమని చెప్తాము. ఆ పదం ఏమిటో, ఏ టైం దగ్గర ఆ పదం చెప్పామో మీరు కనిపెట్టి కామెంట్ చేస్తే రేపటి వీడియోలో మిమ్మల్ని విన్నర్గా ప్రకటిస్తాం. మరి ఆ పదం ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఈ పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైనది. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఈరోజు ప్రత్యేకంగా బియ్యాన్ని దానం చేస్తే మీ జాతకం మారిపోతుంది. దరిద్రాలు పోతాయి, దోషాలు పోతాయి, తిండికి బట్టకు లోటు రాదు. కనుక ఈ పౌర్ణమి రోజున బియ్యం దానం చేయండి. ఎవరికి దానం చేయాలంటే, మీ ఇంటి దగ్గరలో పేదవారు ఉంటారు కదా, అంటే తినడానికి కూడా తిండి లేక బాధపడేవారు ఉంటారు కదా, అలాంటి వారికి మంచి బియ్యాన్ని ఇవ్వండి. మీ స్తోమతను బట్టి 1 కేజీ, 2 కేజీలు, 5 కేజీలు, 10 కేజీలు లేదా ఒక బియ్యం బస్తా, ఇలా మీరు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి. పురుగులు పట్టేసిన బియ్యాన్ని, పనికిరాని బియ్యాన్ని కాకుండా మంచి బియ్యాన్ని ఇవ్వండి. ఇలా ఈరోజు బియ్యాన్ని దానం చేస్తే ఆర్థికపరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా తీరిపోతాయి. జాతక దోషాలు పోతాయి. మీ జాతకం మారిపోతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజు ఎవరికీ కూడా ఎండుమిరపకాయలను, చింతపండును ఫ్రీగా ఇవ్వకండి. అప్పుగా అడిగినా, చేతి బదులుగా అడిగినా ఈరోజు ఎండుమిరపకాయలను ఎవరికీ ఇవ్వవద్దు. ఇలా చేస్తే ఇంట్లోని లక్ష్మి వెళ్ళిపోతుంది. లేనిపోని కష్టాలు వస్తాయి. ఐశ్వర్యం హరించుకుపోతుంది. కనుక ఈ పౌర్ణమి రోజు ఎండుమిరపకాయలను, చింతపండును చేతితో ఎవరికీ ఇవ్వవద్దు. కోరి కష్టాలు కొని తెచ్చుకోవద్దు. ఈ పౌర్ణమి రోజున గుమ్మానికి ఒక ప్రత్యేకమైన పువ్వును కడితే చాలు, కష్టాలన్నీ కూడా పోతాయి. ధన సమస్యలన్నీ కూడా పోయి ఇంట్లో ధనవర్షం కురుస్తుందని సిద్ధశాస్త్రం చెప్తుంది. అంతేకాదు, ఈ పువ్వును ఇంటి గుమ్మానికి కట్టడం వలన ఇంట్లోని చెడంతా కూడా పోతుంది. మంచి వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ఏ పువ్వును ఈ పౌర్ణమి రోజు గుమ్మానికి కట్టాలంటే బంతి పువ్వును కట్టాలి. అవును, బంతి పువ్వులంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. బంతి పువ్వులకు మన కష్టాలను, దరిద్రాలను, బాధలను తొలగించే శక్తి ఉంది. మన జీవితాన్ని మార్చేసే శక్తి ఉంది. కనుక ఈ పౌర్ణమి రోజు ఉదయం 6 నుండి సాయంత్రం 6 లోపు ఎప్పుడైనా సరే 3 బంతి పువ్వులను తీసుకొని ఒక ఎర్రటి రంగు క్లాత్లో వేయండి. బంతి పువ్వులంటే పసుపు రంగులో ఉండేటటువంటి బంతి పూలు తీసుకోండి, కారబంతి పూలు కాదు. ముందు 3 బంతి పూలు తీసుకొని వాటిని ఒక క్లాత్లో వేయండి. ఒక ఎర్రటి జాకెట్ ముక్కను తీసుకొని ఈ పరిహారానికి వాడుకోవచ్చు. ఇలా బంతిపూలు వేసిన తర్వాత
ఆ పూల మీద ఒక స్పూన్ అంత పసుపును చల్లండి. అలా పసుపును చల్లటం వలన ఆ బంతి పూలకు మరిన్ని అద్భుత శక్తులు వస్తాయి. ఫ్రెండ్స్, వీడియో మధ్యలో ఒక పదం చెప్తామని అన్నాం కదా, ఆ వర్డ్ ఏమిటి అంటే జై శ్రీరామ్. వెంటనే జై శ్రీరామ్ అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఇలా బంతిపూల మీద పసుపును చల్లిన తర్వాత కొన్ని ధనియాలను తీసుకొని ఈ క్లాత్లో వేయండి. అంటే ఒక అర స్పూన్ అంత ధనియాలు వేస్తే సరిపోతుంది. ధనియాలు కూడా చాలా శక్తివంతమైనవి. ధనియాలంటే లక్ష్మీదేవికి మహాప్రీతి. ధనియాలకు మన జాతకాలను మార్చేసే శక్తులు ఉన్నాయి. మన కష్టాలను, సమస్యలను, దరిద్రాలను తొలగించే శక్తులు ఉన్నాయి. అందుకే పరిహార శాస్త్రంలో ధనియాలకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. కాబట్టి ధనియాలు వేయండి. ఆ పైన చిటికెడంతా పచ్చ కర్పూరం వేయండి. పచ్చ కర్పూరం లేకపోతే మామూలు కర్పూరాన్ని కూడా వేయవచ్చు. కర్పూరం కూడా మంగళకరమైన పవిత్రమైన పదార్థం. కర్పూరంతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి, కోరికలు నెరవేరుతాయి. గనుక కర్పూరం వేసేసి తర్వాత వీటన్నిటినీ కూడా మూట కట్టేయండి. చిన్న మూట అవుతుంది. ఈ మూటకు ధూపం చూపించేయండి. ఇక ఇప్పుడు ఆ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్కి పైన కట్టుకోండి. అలా కట్టుకోవటం వలన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. ఇంట్లోని చెడంతా బయటకు పోతుంది. మీ ఇంట్లోని కష్టాలు, సమస్యలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ధన సమస్యలు పోతాయి, ధనలాభం కలుగుతుంది. దుష్ట శక్తుల బాధలు పోతాయి, నరదృష్టి, నరఘోష కూడా పోతుంది. కాబట్టి అందరూ ఈ పౌర్ణమి రోజు గుమ్మానికి ఈ మూటను కట్టండి. కొంతమంది గుమ్మం ముందు పటిక, కలబంద, గుమ్మడికాయ కట్టి ఉంటారు. అలా గుమ్మం పైన ఆల్రెడీ ఏదో ఒకటి కట్టిన వారు ఈ మూట కడితే బాగోదు అని అనుకునేవారు ఈ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంటి కిటికీకి కట్టండి. అంటే మీ ఇంటికి రాగానే ముందు ఏ కిటికీ కనిపిస్తుందో ఆ కిటికీకి బయట వైపు కట్టుకోండి. అది కూడా కుదరని వారు ఈ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంటి బయట గేటుకి అయినా సరే కట్టుకోవచ్చు. ఈ పౌర్ణమి రోజు ఇలా బంతిపూలను మూట కట్టి ఆ మూటను గుమ్మానికి కడితే జీవితాంతం మీకు కష్టాలు రాకుండా ఉంటాయి. ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మరి ఇలా కట్టిన మూటను ఎప్పుడు తీయాలంటే 3 నెలల తర్వాత తీయాలి. తీసి దానిలోని పూలను, ధనియాలను, కర్పూరాన్ని ఏదైనా ఒక పచ్చని చెట్టు మొదట్లో పడేయండి. ఆ క్లాత్ను ఉంచుకొని మళ్ళీ తర్వాత వచ్చే పౌర్ణమి రోజు సేమ్ ఇలాగే ఈ పరిహారం చేసుకొని మళ్ళీ మూట కట్టుకోండి. ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే మీ జీవితం అద్భుతంగా మారుతుంది. కష్టాలనేవి రానే రావు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఈ పువ్వును గుమ్మానికి కట్టుకోండి. సకల దరిద్రాలను తొలగించుకొని సకల ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి. పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. రాత్రి సమయంలో పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది. ఆ సమయంలో ఎవరైనా సరే సింహద్వారానికి ఎడమవైపున దీపాన్ని వెలిగించాలి. లేదా సింహద్వారానికి ఎడమవైపున డోరు పక్కన రాగి చెంబుతో నీటిని పోసి ఆ నీటిలో పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం, రూపాయి కాయిన్ ఇవన్నీ కూడా వేయాలి. ఇవన్నీ వేసి చెంబును డోరు పక్కన పెట్టాలి. ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా కష్టాలు తొలగిపోతాయి, అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థికంగా కూడా మనం బాగుంటాము. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యంగా ఉంటాము. కుటుంబంలో ఉండేటటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది. కుటుంబ పరంగా మనం ఎంతో బాగుంటాము. కనుక ఈ పౌర్ణమి రోజు డోరు పక్కన చెంబులో నీటిని పోసి ఆ నీటిలో పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం, రూపాయి కాయిన్ ఇవన్నీ కూడా వేసి పెట్టండి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున ఒక పదార్థం తింటే మన ఇల్లు పెరుగుతూ ఉంటుంది. సంవత్సరం అంతా కూడా ధనానికి లోటు అనేది ఉండదు. అయితే మరి మన ఇల్లు పెరగాలి అన్నా, సంవత్సరం అంతా కూడా డబ్బుకు లోటు లేకుండా ఉండాలి అన్నా ఏ పరిహారం చేయాలి అంటే ఏమీ లేదు. ఒక బౌల్లోకి పెరుగును తీసుకోవాలి. పెరుగులో కొద్దిగా చక్కెరను కలపాలి. చక్కెరను కలిపిన తర్వాత దాన్ని మీ ఇష్టదైవం యొక్క ఫోటో ముందు పెట్టండి. పెరుగు, చక్కెర కలిపి మీ ఇష్టదైవం యొక్క ఫోటో ముందు పెట్టండి. అలా పెట్టేసి నమస్కరించుకోండి. తర్వాత మీ యొక్క సమస్యలను చెప్పుకోండి. మీ చుట్టూ ఉండే దరిద్రాలు తొలగిపోవాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి. మీ చుట్టూ ఉండేటటువంటి దరిద్ర బాధలు తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి. ఆ తర్వాత ఆ పెరుగును తీసుకొని ఇంట్లో ఉండేవారు అందరూ కూడా తినండి. పెరుగు అనేది ఎప్పుడూ కూడా ఇంట్లో ఉండాలి అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. పెరుగు అనేది చాలా శక్తివంతమైనటువంటిది.
పెరుగు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఎప్పుడూ కూడా ఇంట్లో పెరుగు ఉండటం వల్ల మన ఇల్లు అనేది ఎప్పుడూ కూడా పెరుగుతూ ఉంటుంది, సంపద పెరుగుతూ ఉంటుంది అని శాస్త్రవచనం. కనుక పెరుగు అనేది చాలా శక్తివంతమైనది, లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది. పంచామృతాలలో ఒకటి పెరుగు. పెరుగు అనేది ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఆ ఇల్లు సంపాదన పెరుగుతూ ఉంటుంది. కనుక ఈ పౌర్ణమి రోజు ఇలా పెరుగుతో ఈ పరిహారం చేయండి, మంచి ఫలితం ఉంటుంది. మాఘ పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ఈ ఆహారాన్ని పెట్టండి, చాలు కష్టాలన్నీ కూడా పోతాయి, మీ సుడి తిరిగిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఏమీ లేదు, ఈరోజు మీకు ఏ సమయంలో అయినా సరే గోవు కనిపిస్తే ఆ గోవుకు బియ్యంలో బెల్లం పొడిని కలిపి పెట్టండి. అంటే బియ్యాన్ని ముందే నానబెట్టి ఉంచుకోండి. తరువాత ఆ బియ్యాన్ని కడిగేసి దానిలో బెల్లం పొడిని కలిపి ఆ బియ్యాన్ని గోవుకు తినిపించండి. మీ చేతులతో మీరే తినిపించండి. ఇలా తినిపించేటప్పుడు మీకు ఉన్న కోరికను మీ మనసులో అనుకోండి. అలా అనుకోవటం వలన ఖచ్చితంగా మీకు ఉండే కోరికలు నెరవేరుతాయి, నెల రోజుల్లోనే తీరిపోతాయి. కాబట్టి ఈరోజు మీ ఇంటి దగ్గర ఉండే గోవులకు కానీ లేదా గోశాల దగ్గరకు వెళ్ళి ఆ గోవుకు కానీ ఇలా ఆహారాన్ని పెట్టండి. ఇలా పెట్టడం వలన సమస్యలు, బాధలు, కష్టాలన్నీ కూడా పోతాయి, మీ సుడి తిరిగిపోతుంది, జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది, జాతక దోషాలు పోతాయి, ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది. కనుక ఈరోజు అందరూ కూడా బియ్యాన్ని గోమాతకు తినిపించండి. వీటితో పాటుగా ఇంకొన్ని ప్రత్యేక పదార్థాలను తినిపిస్తే ప్రత్యేక ఫలితాలు లభిస్తాయి. ఈరోజు ఆవుకు రొట్టెలో బెల్లం కలిపి తినిపిస్తే వృత్తి వ్యాపారాల్లో చేసే ఉద్యోగాల్లో మంచి పురోభివృద్ధి కలుగుతుంది. మాఘ పౌర్ణమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది, సన్మార్గంలో నడవవచ్చు, దైవ చింతన పెరుగుతుంది. అలాగే మాఘ పౌర్ణమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు కొద్దిగా ఉప్పును ఏదైనా పదార్థాల్లో కలిపి తినిపిస్తే దరిద్రం పోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. వివాహం కాని వారు ఈరోజు గోమాతకు టమాటాలను పెట్టాలి. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. ఈ మాఘ పౌర్ణమి రోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది, ఏ పని చేయడానికైనా కావలసినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు మాఘ పౌర్ణమి రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. మాఘ పౌర్ణమి రోజు కుటుంబంలో కలహాలు ఉన్నవారు, అస్తమానం కుటుంబంలో సభ్యులతో గొడవలు పడుతూ ఉండేవారు గోమాతలకు నానబెట్టిన పచ్చిశనగలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈ మాఘ పౌర్ణమి రోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది. మాఘ పౌర్ణమి రోజు గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఈరోజు గోమాతకు బీట్రూట్, పాలకూర తినిపించిన ధనవంతులు అవుతారు, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది. ఉద్యోగం రాకుండా ఉన్నవారు, దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నవారు మాఘ పౌర్ణమి రోజు గోమాతకు గోధుమ పిండి, బెల్లం కలిపి పెట్టాలి. ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినపపిండి, బెల్లము కలిపి పెట్టాలి. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఈ మాఘ పౌర్ణమి రోజు గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్నవారు ఈరోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళదుంపలను తినిపించాలి. తోటకూర, బెల్లం కలిపి గోమాతకు పెట్టినా మానసిక ప్రశాంతతను పొందవచ్చు. గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి, పట్టుదల లభిస్తాయి. నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే ధన అభివృద్ధి జరుగుతుంది. మాఘ పౌర్ణమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. ఇలా మాఘ పౌర్ణమి రోజు లేదా మాఘ పౌర్ణమిలోపు గోవు కనిపిస్తే ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది. సంవత్సరానికి నెలలు 12, నెలకు ఒక పూర్ణిమ. ఇది సర్వసాధారణం. ఆకాశంలో గ్రహాలు తిరుగుతూ ఉండటం మూలాన అమావాస్యలు, పూర్ణిమలు మనకు లెక్కలోనికి వస్తాయి. శాస్త్రీయంగా చంద్రుడు, భూమి, సూర్యుడు గమనాల బట్టి పగలు, రాత్రులు, నెలలు, సంవత్సరాలు అని మనం లెక్కలు వేసి అనుకున్నవే.
దీనినే క్యాలెండర్ అంటాము. తేదీల్లో ఏ పూర్ణిమ అయినా సరే ఆ పూర్ణిమకు సంబంధించిన దేవతారాధన చేస్తే ఎన్నో మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. పూర్ణిమ నాడు తెల్లవారుజామున వెళ్ళి సముద్ర స్నానం చేయటం మంచిది. పూర్ణిమలలో కెల్లా మాఘమాసంలో వచ్చే పూర్ణిమ, కార్తీక మాసంలో వచ్చే పూర్ణిమ, వైశాఖ మాసంలో వచ్చే పూర్ణిమలు ఎంతో ఉత్కృష్టమైనవి. ఆ పూర్ణిమలలో చేసే దేవతారాధన మరింత శ్రేష్టమైనది. మహామాఘి అలభ్య యోగం అని ఈ మాఘ పూర్ణిమను అంటారు. అంటే ఈ రోజున ఏ నియమాన్ని పాటించినా అది విశేష ఫలితం ఇస్తుందన్నమాట. మాఘ పూర్ణిమ విశిష్టత అంతా ఇంతా కాదు. హిందువులు భక్తితో కొలిచే పర్వదినం ఇది. ఈ రోజున భక్తులు పవిత్ర నదిలో స్నానం చేయటం, దానం చేయటం మొదలైన వాటిని అనుసరిస్తారు. మాసాలన్నిటిలో మాఘమాసం చాలా విశిష్టమైనది. దీనిలో ఎటువంటి సందేహమూ లేదు. ఎందుకంటే రథసప్తమి, భీష్మ ఏకాదశి, శ్రీ పంచమి, మహాశివరాత్రి ఇలా సకల దేవతలను ఈ నెలలో కొలుస్తాము. మాఘ పౌర్ణమి నాడు గంగా నదిలో స్నానం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది. లేదు అంటే దగ్గరలో ఉన్న సముద్రాలు లేదా దేవాలయాల్లో ఉండే కోనేరులో కూడా స్నానం చేయవచ్చు. ముఖ్యంగా కాశీ, ప్రయాగ, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాలలో స్నానం చేయాలని పురాణాల్లో ఉంది. అక్కడ భక్తులు కూడా ఎక్కువగా వచ్చి స్నానం ఆచరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. భక్తుల విశ్వాసం ప్రకారం శివుడు ప్రధానంగా మాఘ పౌర్ణమి రోజు గంగా స్నానం చేసేవారికి అదృష్టం మరియు సంపద మరియు మోక్షాన్ని ఇస్తాడు అని ప్రతీతి. ఈరోజు బావి నీటితో స్నానం చేయటం వల్ల 12 సంవత్సరాల పుణ్య ఫలితం లభిస్తుంది. అదే చెరువులో స్నానం చేస్తే 24 సంవత్సరాల పుణ్యఫలం లభిస్తుంది. సాధారణ నదిలో స్నానం చేయటం వల్ల 96 సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది. పుణ్య నదీ జలాలలో స్నానం చేస్తే 9600 సంవత్సరాల పుణ్యఫలం లభిస్తుంది. అలాగే సంగమ నదుల్లో స్నానం చేస్తే 38400 సంవత్సరాల పుణ్య స్నాన ఫలితం లభిస్తుంది. గంగా నదిలో స్నానం చేస్తే 3,84,00,000 సంవత్సరాల పుణ్యఫలం లభిస్తుంది. ప్రయాగలోని త్రివేణి సంగమంలో స్నానం చేస్తే గంగానది స్నాన ఫలితం కంటే 100 రెట్ల అధిక ఫలం కలుగుతుంది. సముద్ర స్నానం చేస్తే వచ్చే పుణ్యఫలాన్ని చెప్పడానికి మాటలు చాలవు. ఇంత గొప్ప ఫలితం మనకు మాఘ పౌర్ణమి నాడు కలుగుతుంది. పవిత్రమైనటువంటి మాసాల జాబితాలలో వైశాఖ, కార్తీక మాసాల తరువాత స్థానంలో మాఘమాసం కనిపిస్తుంది. శుభప్రదమైన వివిధ కార్యక్రమాలకు ఈ మాసం అనుకూలమైనదని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఎన్నో పుణ్య విశేషాలను సంతరించుకున్న మాఘమాసంలో పౌర్ణమి రోజుకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. మాఘమాసంలో సాధారణ రోజుల్లోనే ఉదయం చలివేళల్లో నదిలో కానీ, చెరువులో కానీ, కోనేరులో కానీ చేసే స్నానం వలన గంగానదిలో స్నానమాచరించిన ఫలితం దక్కుతుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అలాంటిది అత్యంత విశిష్టమైన పౌర్ణమి రోజున ఆచరించే జపతపాల వలన ఎంతటి పుణ్య ఫలితాలు కలుగుతాయో ఊహించవచ్చు. మాఘ పౌర్ణమినే మహామాఘి అని కూడా పిలుస్తారు. మాఘ పౌర్ణమి రోజున తెల్లవారుజామునే నదీ స్నానం చేసి సమస్త జీవరాశికి ఆధారమైన సూర్యభగవానుడికి నమస్కరించాలి. ఇటు వైష్ణవ ఆలయానికి, అటు శివాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలి. అత్యంత భక్తి శ్రద్ధలతో దైవాన్ని పూజించటమే కాకుండా శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి. ఈ విధంగా చేయటం వలన జన్మజన్మలుగా వెంటాడుతున్న పాపాలు, దోషాలు నశించి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని సాక్షాత్తు శ్రీకృష్ణుడే ధర్మరాజుతో చెప్పినట్లుగా తెలుస్తుంది. మాఘ పౌర్ణమి రోజున చేసే స్నానాల వలన, పూజల వలన, దానాల వలన వ్యాధుల నుంచి, బాధల నుంచి విముక్తి కలుగుతుంది. పుణ్యఫలాల విశేషం కారణంగా ఉన్నతమైన జీవితం లభిస్తుంది. మరణం అనంతరం కోరుకునే శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. ఇక మహాలక్ష్మి అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు అమ్మవారిని కానీ, విష్ణుమూర్తిని కానీ ఈరోజు పద్మాలతో అర్చించాలి. అటు మహాలక్ష్మికే కాదు, ఇటు పార్వతీదేవికి కూడా మాఘ పౌర్ణమి ప్రత్యేకమైనదే. భూమి మీద ఒక శంకు రూపంలో పడిన పార్వతీదేవి దక్ష ప్రజాపతి చెయ్యి సోకగానే బాలికగా మారిపోయింది. ఆ బాలికకు సతీదేవి అన్న పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు దక్షుడు. శంకువు సతీదేవిగా మారిన రోజు మాఘ పౌర్ణమే. ఇక మునులలో అతి ప్రసిద్ధుడైన కపిల మహర్షి జన్మించింది కూడా ఈ రోజే అని కొన్ని చోట్ల ప్రస్తావించబడింది.
ఇలా మాఘ పౌర్ణమికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. పౌర్ణమి రోజు ఒక మందార ఆకుతో ఇలా చేస్తే చాలు, కటిక దరిద్రుడు కూడా కోటీశ్వరుడిగా మారిపోతాడు. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ధనం దూసుకు వస్తుంది. మీ దశ తిరిగిపోతుంది. మీకు అన్ని రకాల శుభయోగాలు సిద్ధిస్తాయి. మందార చెట్టు అనేది దేవతా వృక్షం కాబట్టి మందార చెట్టు యొక్క ఆకుతో ఈ పరిహారం చేయటం వలన చాలా అద్భుత ఫలితాలు వస్తాయి. ధనం 4 వైపుల నుండి దూసుకు వస్తుంది కనుక తప్పనిసరిగా ఈ మందార ఆకు పరిహారం చేసుకోండి. మంచి రిజల్ట్ను చూడగలుగుతారు. అంతేకాదు ఈ పరిహారం చేసుకోవటం వలన అప్పుల బాధలు ఉన్నా తీరిపోతాయి. అంటే చాలామంది అప్పుల బాధలతో, అప్పుల సమస్యలతో తీవ్రంగా కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా మీకు ఎంత పెద్ద అప్పుల సమస్యలు ఉన్నా పర్లేదు, చక్కగా ఈ పరిహారం చేసుకుంటే ఆ అప్పులన్నీ కూడా తీరిపోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు మందార ఆకుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. వీడియోలోకి వస్తే ఈ పౌర్ణమి చాలా విశేషమైనది, పవిత్రమైనది. ఈరోజు మందార చెట్టు ఆకుతో ఒక చిన్న పని చేస్తే చాలు, ధనం దూసుకు వస్తుందని సిద్ధశాస్త్రం చెప్తోంది. మందార ఆకు నిజానికి చాలా అంటే చాలా పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. మన భారతీయ సంస్కృతి ప్రకారం చెట్లను పూజిస్తూ ఉంటాము. చెట్లను పూజించటంతో పాటు కొన్ని రకాల చెట్ల యొక్క ఆకులతో కూడా పూజలు చేస్తూ ఉంటాము. ఎందుకంటే చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావించబడుతూ ఉంటాయి. అయితే అందులో కొన్ని రకాల చెట్లకు మంచి శక్తి అనేది ఉంటుంది. అసలు చెట్లు లక్ష్మీదేవికి ఎందుకు ఇష్టం అంటే, అమ్మవారు పాలసముద్రం నుండి ఉద్భవించినప్పుడు అమ్మవారితో పాటు కొన్ని రకాల కల్పవృక్షాలు కూడా జన్మించాయి. అలా కల్పవృక్షాలు పుట్టడం వల్ల ఆ వృక్షాలకు చాలా ఎక్కువ శక్తి అనేది ఉంటుంది. ఈ కల్పవృక్షాలు అనేవి మన జీవితంలో నుండి కష్టాలను తొలగిస్తాయి. కల్పవృక్షాలు అత్యంత శక్తివంతమైనటువంటివి. అయితే కల్పవృక్షాలలో కొన్ని రకాల వృక్షాలు ఇంకా శక్తివంతమైనటువంటివి. అందులో మందారం చెట్టు కూడా ఒకటి కనుక మందారం చెట్టు యొక్క ఆకుతో పౌర్ణమి రోజున తప్పక ఈ పరిహారం చేయండి. అందులోనూ పౌర్ణమి చాలా శక్తివంతమైనటువంటిది. ఈ పౌర్ణమి రోజున ఒకే ఒక్క మందారం ఆకుతో ఈ పరిహారం చేస్తే చాలు, కటిక దరిద్రుడు కూడా ధనవంతునిగా మారుతారు. ఇక దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి. కష్టాలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి. అదృష్టం కలిసి వస్తుంది. మన జాతకంలో ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. మనకు జీవితంలో కావలసినంత ధనం వస్తుంది. సుఖ సంతోషము, ఐశ్వర్యము, ఆనందము అన్నీ కూడా కలిసి వస్తాయి. ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాము. అదృష్టం అనేది ఖచ్చితంగా మనల్ని వరిస్తుంది. మందారం ఆకు అనేది చాలా పవిత్రమైనటువంటిది. మందారం ఆకుతో చేసే పరిహారాలన్నీ కూడా ఎంతో మంచి ఫలితాలను ఇస్తాయి. మందార చెట్టు ఇంట్లో ఉండటం కూడా లక్ష్మీదేవి రాకకు చిహ్నంగా భావించబడుతుంది. పౌర్ణమి అంటే చాలా పవిత్రమైనటువంటిది. అందులోనూ ఈ మాసంలో వచ్చే పౌర్ణమి ఇంకా పవిత్రమైనటువంటిది. శాస్త్రాల ప్రకారం చూసుకున్నట్లయితే పౌర్ణమికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. పౌర్ణమి రోజులో చేసేటటువంటి కొన్ని పరిహారాలకు మంచి ఫలితం కూడా ఉంటుంది. పౌర్ణమి రోజున మనం ఎలాంటి పరిహారాలు చేసినా ఖచ్చితంగా మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది. పౌర్ణమి రోజుల్లో చేసేటటువంటి ప్రతి పరిహారం కూడా మన జీవితంలో నుండి కష్టాలను తొలగిస్తూ ఉంటుంది. పౌర్ణమి రోజుల్లో చేసేటటువంటి పరిహారాలన్నీ కూడా మన దరిద్రాలను తొలగిస్తాయి, అదృష్టాన్ని కలిగింపజేస్తాయి. మనకే తెలియకుండా మన చుట్టూ ఎన్నో రకాల దుష్టశక్తులు ఉంటూ ఉంటాయి. ఈ దుష్టశక్తుల ప్రభావం వల్ల మన జీవితంలో కష్టాలనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇలాంటి దుష్టశక్తుల ప్రభావాలు తొలగిపోవాలన్నా, ధన సమస్యలు పోవాలన్నా, దరిద్రాలు వదిలిపోవాలన్నా, అప్పులు తీరాలన్నా, ఆరోగ్యం బాగుండాలన్నా, పిల్లలు మీ మాట వినాలన్నా తప్పనిసరిగా ఈ మందార ఆకు పరిహారాన్ని చేసుకోండి. అసలు ఏం చేయాలి అంటే, ఈ పౌర్ణమి రోజు ఉదయం 6 నుండి సాయంత్రం 6 లోపు ఎప్పుడైనా సరే మందార ఆకును సంపాదించి తెచ్చుకోండి. అంటే మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి కోసి తెచ్చుకోవచ్చు. లేదా పొరిగిళ్ళ వారి ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి అయినా కోసి తెచ్చుకోవచ్చు. ఎక్కడో ఒక చోట దగ్గర నుండి మందార ఆకు తెచ్చుకోండి. కొంచెం పెద్ద సైజులో ఉండే మందార ఆకును కోసి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్న మందార ఆకును ముందు మంచినీటితో కడగండి. కడిగి ఇంట్లోకి తీసుకువెళ్ళండి. ఇప్పుడు ముందుగా ఒక ప్లేట్ని తీసుకొని ఆ ప్లేట్లో మందార ఆకును పెట్టండి. మందార ఆకు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. మందార ఆకుకు మన కష్టాలను, అప్పులను, సమస్యలను తొలగించే శక్తి ఉంటుంది. కనుక ఖచ్చితంగా మందార ఆకుతోనే ఈ పరిహారం చేయాలి. ఇలా ప్లేట్లో మందార ఆకును పెట్టిన తర్వాత ఆ ఆకు మీద గల్లులుపు ఉంటుంది కదా, ఆ ఉప్పును పిడిగడంతా వేయండి.
చిటికెడంటే ఆకు మీద పట్టినంత ఉప్పును వేయండి. ఎందుకంటే ఉప్పు అనేది అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టే పదార్థం, కష్టాలను తొలగించే పదార్థం. ఉప్పు గురించి అందరికీ తెలుసు. ఉప్పు లక్ష్మీదేవి పుట్టింటి నుండి వస్తుంది కనుక లక్ష్మీదేవికి కూడా ఉప్పు అంటే చాలా ప్రీతి. ఉప్పుకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తొలగించేస్తుంది, పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. ఉప్పుతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి కనుక ముందు మందార ఆకు మీద ఉప్పును వేయండి. సాల్ట్ కాదు, గల్లులుప్పు వేయాలి. ఆ పైన ఈ ఉప్పు మీద 7 మిరియాలను కూడా వేయండి. ఎందుకంటే మిరియాలు నల్లగా ఉంటాయి, చెడును లాగేసుకుంటాయి, మంచిని తెచ్చి పెడతాయి, మన జీవితాలను మార్చేస్తాయి. అంతటి శక్తి మిరియాలకు ఉంది. మిరియాలే కదా అని ఎప్పుడూ చిన్నచూపు చూడవద్దు. ఎందుకంటే మిరియాలు ఆరోగ్యపరంగానే కాదు, పరిహారాల పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యతను పొందాయి. మిరియాలకు ఎన్నో పవర్స్ ఉంటాయి కనుక మిరియాలను ఉప్పు మీద మిరియాలను వేయండి. ఆ పైన ఈ మిరియాల మీద 3 యాలుక్కాయలను కూడా వేయండి. యాలుకలు అప్పుల బాధలను తీర్చేస్తాయి, ధనాన్ని ఆకర్షిస్తాయి, ధన సమస్యలు లేకుండా చేస్తాయి. కనుక యాలుకలు వేసి చివర్లో పవిత్రమైన చిటికెడు పసుపును, చిటికెడు కుంకుమను కూడా వేసి ఆ తర్వాత ఈ మందార ఆకును ప్లేట్తో సహా తీసుకొని వెళ్ళి మీ ఇల్లంతా ఒక్కసారి తిరగండి. పూజ గది, బెడ్రూము, కిచెను, హాలు, స్టోర్ రూమ్ ఇలా అన్ని గదుల్లో తిరిగేసి లాస్ట్లో ఈ ప్లేట్ను తీసుకుని వెళ్ళి మీ ఇంటి బయట మెయిన్ డోర్ గుమ్మానికి కుడివైపున పెట్టి వదిలివేయండి. ఇలా పెట్టడం వలన మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. ధన సమస్యలు, అప్పుల బాధలు, ధనం చేతిలో నిలవకపోవటము, దుష్టపీడలు అన్నీ పోతాయి. ధన ద్వారాలు తెరుచుకొని ధనం దూసుకొని వస్తుంది, మీ దగ్గరకు వస్తుంది. లేదు మేము గుమ్మం ముందు పెట్టలేము, అందరూ చూసి ఇదేమిటని అడుగుతారని సిగ్గుపడేవారు ఈ మందార ఆకును డోరుకు లోపలి వైపు అయినా సరే పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవటం వలన కట్టిక పేదవాడైనా సరే కోటీశ్వరుడుగా మారుతాడు. అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది, ధనానికి లోటనేదే రాదు. మరి ఇంతకీ ఈ మందార ఆకుని ఎప్పుడు తీయాలి అంటే ఎప్పుడైతే ఇలా పెట్టిన మందార ఆకు ఎండిపోవటం లేదా కుళ్ళిపోవటం మొదలవుతుందో అప్పుడు వీటన్నిటినీ కూడా కవర్లో వేసి ముడివేసేసి ఆ కవర్ను పారే నీటిలో కానీ డ్రైనేజ్లో కానీ పడవేయండి. ఇలా చేస్తే తిరిగిలేని సంపదలు వస్తాయి. మీరు ఒక్కసారి ఈ పరిహారం చేస్తే మీకే ఫలితాలు తెలుస్తాయి. ధనం విపరీతంగా మీ దగ్గరకు దూసుకు వస్తుంది. కనుక అందరూ కూడా ఈ పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఈ మందార ఆకు పరిహారాన్ని పాటించి మంచి ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.